హార్నర్స్ మెథడ్ టు ఫైండ్ రియల్ రూట్ ఫర్ ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0కు ఎట్లా కనుక్కోవాలనేది ఈజీ మెథడ్ ఇది. ఇక్కడ చూడండి, పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ హార్నర్ మెథడ్ ఇక్కడ తీసుకున్నాము. పీ ఆఫ్ ఎక్స్ సిద్ధాంతమే తీసుకున్నాము. పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఏఎన్ మైనస్ 1 ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ప్లస్ డాట్ డాష్ ఏ1 ఎక్స్ ప్లస్ ఏ నాట్, ఇక్కడ డాట్ డాష్ ఏ1 ఎక్స్, ఇక్కడ డాష్ ఉండాలి, డాష్ పడలేవు, ప్లస్ డాట్ డాష్ ఏ1 ఎక్స్ ప్లస్ ఏ నాట్. ఇప్పుడు దీనికి ఒక మూలం రావాలంటే బిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ అనుకోండి. అంటే గరిష్టమైన కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని బి లోపల కూడా గరిష్టంగా తీసుకుందాం. బిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్. నెక్స్ట్ అన్ని కోఎఫిషియంట్స్ కూడా బీకే ఈక్వల్ టు ఏకే ప్లస్ బీకే ప్లస్ 1 ఎక్స్ నాట్గా తీసుకుందాం. దిస్ ఈజ్ యూ హ్యావ్ టు బై హార్ట్ దిస్ వన్. బీకే ఈజ్ ఈక్వల్ టు ఏకే ప్లస్ బీకే ప్లస్ 1 ఇంటూ ఎక్స్ నాట్ ఫర్ కే ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఎన్ మైనస్ 2. అంటే ఎన్కు మాత్రం సేమ్, అంటే గరిష్టం మాత్రం సేమ్ తీసుకోండి. మిగతా అన్నిటి కూడా ఏంటంటే ఈ ఫార్ములా ప్రకారము కోఎఫిషియంట్స్ కనుక్కోవాలి. బీకే ఈజ్ ఈక్వల్ టు ఏకే ప్లస్ బీకే ప్లస్ 1 ఎక్స్ నాట్, కే ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఎన్ మైనస్ 2 డాట్ డాష్. దట్ ఈజ్ బీ నాట్ ఈజ్ ఈక్వల్ టు పీ ఎక్స్ నాట్, బీ నాట్ ఈక్వల్ టు పీ ఎక్స్ నాట్. దెన్ ఆటోమేటిక్గా బీ నాట్ అంటే 0 పెడితే ఏమవుతుందంటే ఏ నాట్ మిగులుతుంది, ఎక్స్ నాట్. ఇక్కడ చూడండి, అప్పుడు క్యూఎక్స్ ఏమవుతుందంటే ఇది సిద్ధాంతం. క్యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బిఎన్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ప్లస్ బిఎన్ మైనస్ 1 ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 2 డాట్ డాట్ డాష్ ప్లస్ బీ1, వేర్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ బీ నాట్. అంటే ఒక మూలం తెలిస్తే దాన్ని కుదించి ఎట్లా రాయొచ్చు అంటే ఈ విధంగా రాయొచ్చు. దీనికి ప్రూఫ్ కూడా చూడండి. బై ద డెఫినేషన్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ బీ నాట్, ఏది పీ ఆఫ్ ఎక్స్ అని. అప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్, క్యూ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చింది ఇక్కడ బిఎన్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ప్లస్ బిఎన్ మైనస్ 1 ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 2 ప్లస్ డాట్ డాష్ ప్లస్ బీ నాట్ ప్లస్ బీ1 ప్లస్ బీ నాట్. దీన్ని గుణిస్తే మనకి ఈ విధంగా వస్తుంది. బిఎన్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్, బిఎన్ మైనస్ 1 ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ప్లస్ డాట్ డాట్ బీ1 ఎక్స్ ప్లస్ ఇదంతా కాన్స్టెంట్ ఎక్స్ మైనస్ 1 ఎన్ మైనస్ 1. దీంతో గుణిస్తే ఎక్స్ నాట్తో గుణిస్తే దిస్ 1 వస్తుంది. ఒకసారి చూసుకోండి. దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే మనము ఇక్కడ బిఎన్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఎన్ మైనస్ 1 దీంట్లో కామన్ తీస్తాం. అప్పుడు ఏమొస్తుంది బిఎన్ మైనస్ 1 మైనస్ బిఎం ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ప్లస్ సో అండ్ సో ఫార్ వస్తుంది. ఇది క్యాలిక్యులేషన్ చూసుకుంటే అయిపోతుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే బిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్, ఏకే ఈక్వల్ టు ఇంతకుముందు బీకే మైనస్ 1 ఎక్స్ నాట్, ఇతర దాని నుంచి వచ్చింటాం. దేర్ఫోర్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ బీ నాట్ ఈజ్ నథింగ్ బట్ పిఎక్స్. పిఎక్స్ అంటే ఏఎన్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఏఎన్ మైనస్ 1 ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ డాట్ డాష్ దట్ ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్. ఇది కొంచెం అర్థం కానట్లయింది మీకు. ఇందులో ఏమీ లేదు అనేది ఈ లెక్క ద్వారా చూడండి. లెక్క ఎట్లా చేస్తామంటే లెక్క చాలా ఇంపార్టెంట్ అంటే వస్తే యూజ్ హార్నర్స్ మెథడ్ టు ఎవాల్యుయేట్ పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4x పవర్ ఆఫ్ 4 ప్లస్ 13x³ మైనస్ ఎక్స్ ప్లస్ 8 విత్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు -3. సాధారణంగా లెక్కనే ఇస్తాడు. ఇస్తే ఇక్కడ ఎన్ ఎంత ఉంది గరిష్ట ఘాతము, వాట్ ఈస్ హైయెస్ట్ పవర్ 4. దేర్ఫోర్ బిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇది గరిష్టంగా ఉన్న సేమ్ తీసుకోవాలని చెప్పిన కదా. బిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ ఈక్వల్ టు 4. A3 13, A2 0, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ లేదు కాబట్టి 0, A1 -1, A0 8. నెక్స్ట్ సూత్రం ఏం చెప్పినా బీకే ఈజ్ ఈక్వల్ టు ఏకే ప్లస్ బీకే ప్లస్ 1 ఎక్స్ నాట్. దాని ప్రకారం B4 A4 గరిష్టం సేమ్ ఉంటుంది కాబట్టి 4. B3 ఏమవుతుంది ఏకే ప్లస్ అంటే A3 ప్లస్ కే ప్లస్ 1 అంటే B4 ఇంటూ ఎక్స్ నాట్. దాన్ని మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్రెడీ ఎక్స్ నాట్ ఇచ్చింటాడు కాబట్టి మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ నాట్ ఇక్కడ ఇచ్చిండు. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే B3 వస్తుంది. అట్లా అన్నీ కనుక్కోవాలి. B2 చాలా ఈజీ. B2 ఈక్వల్ టు A2 ప్లస్ B3 ఎక్స్ నాట్, దిస్ వన్. నెక్స్ట్ B1 A1 ప్లస్ B2 ఎక్స్ నాట్, దిస్ వన్. B0 అంటే P ఆఫ్ ఎక్స్ నాట్, దాంట్లో పెడితే వచ్చేస్తుంది A0 ప్లస్ B1 ఎక్స్ నాట్ -16. అప్పుడు P ఆఫ్ ఎక్స్ని ఎట్లా రాయొచ్చు అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్, దట్ ఈజ్ ఎక్స్ ప్లస్ 3, ఎందుకంటే ఎక్స్ నాట్ -3 ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 3 ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ B0 అంటే -16. దట్ ఈజ్ మరి బీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది బిఎన్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 బిఎన్ మైనస్ 1 ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. ఇక్కడ అంటే ఇక్కడ ఎంత వచ్చింది B4 x³ B3 x² B2x ప్లస్ B, దట్ ఈజ్ 4x³ ప్లస్ x² మైనస్ 3x ప్లస్ 8. దేర్ఫోర్ P ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3, ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ కాబట్టి ఎక్స్ ప్లస్ 3 ఇంటూ 4x³ ప్లస్ x² మైనస్ 3x ప్లస్ 8 మైనస్ 16. ఇంతే. దీన్ని ఈజీగా కూడా ఇట్లా చూడండి. ఇగో ఈ పట్టిక ఉంది కోఎఫిషియంట్ ఫస్ట్ గది మీకు ఇది ఎస్ఎస్సి లోపల ఇంటర్మీడియట్లో కూడా చెప్పింటారు. ఇదంతా కూడా హై స్కూల్. A4 ఈజ్ ఈక్వల్ టు 4, A3 ఈజ్ ఈక్వల్ టు P3 ఎంత ఉంటే అంత తీసుకుంటాం. అక్కడ 3 ఉంది కాబట్టి 3.
నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది B4x0 అన్నట్టు. B4x0 అంటే -12 అంటే ఇది గుణిస్తే అయిపోతుంది -B4x0. నెక్స్ట్ B3x0 B3x0 -3. నెక్స్ట్ B2x0 9. Then B4 is equal to 4, B3 is equal to 1, B2 equal to -3, B1 is equal to 8, B0 equal to -16. ఇది ఎట్లా వచ్చింది? ఇవి కలిపితే వస్తుంది ఈజీగా. -16, 8, -3. అర్థమైందా? ఇది 1, A3 13 వచ్చింది కాబట్టి 1. Therefore P of x equal to x plus 3 4x³ plus x² minus అంటే డైరెక్ట్ ఇట్లా కూడా చేయొచ్చు. ఈ మెథడ్ ప్రకారం మీద అలవాటు ఉంటుంది. లేకపోతే ఆ విధంగా మొత్తం ఒకటేనండి.